ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఈ జిల్లాలో ఒక మాజీ మంత్రి. వీరందరి అబద్ధాల ప్రచారాల మధ్య, వీళ్ళందరి అసత్య ప్రచారాల మధ్య మన ఎన్నికలు ఒకవైపు. ఈ ఎన్నికల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని, మన ప్రభుత్వం చేయబోయేటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తు రేసింగ్ తెలంగాణగా తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆదేశాలు చేస్తున్నటువంటి కృషి ప్రయత్నాన్ని, మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి కమిట్మెంట్కి చెప్పి మనం ఎన్నికల్లో ఓటు అడిగింది. మనం ఎన్నికల్లో ఓటు అడిగిన తర్వాత మనల్ని విశ్వసించి నమ్మి దాదాపుగా 90% ఈ నియోజకవర్గంలో మనల్ని ఆశీర్వదించారు, ప్రజలు గెలిపించారు. కొద్ది పర్సెంట్, ఒక 26-28 సీట్ల వరకు మనం కోల్పోయినాం. ఆ కోల్పోయినటువంటి చోట్ల కూడా ఎందుకు కోల్పోయినాం, ఎందుకు నష్టం జరిగింది, ఎందుకు ఇదైంది అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు, గతంలో పోటీ చేసి 1-2 సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్న కాడ వారి మీద సానుభూతితో గెలిచినటువంటి సందర్భం. కొన్ని చోట్ల కులం, కొన్ని చోట్ల రకరకాల పద్ధతులు పనిచేసి గెలిచినాయి తప్ప మన ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద, మన పాలన మీద నెగిటివిటీతో కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. దాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలి. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, గెలిచిన ఓడిన ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత నాకు. ఎవరేమో అందరినీ పడవలసినటువంటి అవసరం లేదు. ఓడిపోయినా, వార్డు మెంబర్లైనా, సర్పంచ్లైనా, ఏ యాక్టివిటీ ఉన్నా నా పక్కలోనే, నా పక్క చైర్లనే మిమ్మల్ని కూర్చోబెట్టి గౌరవించేటువంటి బాధ్యత నాకు. ఏం ఆదాయంలో పడవలసినటువంటి అవసరం లేదు. మన ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఉన్నాడు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల పాటు మన ప్రభుత్వం ఉండేది. ఆ తదుపరి కూడా 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న మాత్రమే ఉంటాడు. రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు, కేసీఆర్కు సవాల్ చేస్తూ, నేనున్నంత కాలం, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం మీ కుటుంబం నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేరని చెప్పేసి రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు గమనిస్తారు, ముఖ్యమంత్రి మీద కుటుంబం మొత్తం కట్టగట్టుకొని ముఖ్యమంత్రి మీద దాడి చేస్తాం, ముఖ్యమంత్రి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మహావృక్షం లాంటి శక్తివంతమైన నాయకుడు దొరికింది ఈ రాష్ట్రంలో. శక్తివంతమైన దమ్మున నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనను కదపలేక, ఆయనను ఢీకొనలేక, ఆయనతో ఎదురుబడి సమాధానం చేయలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితిని ప్రతి నాయకుడు, కార్యకర్తలు గమనించి ఆలోచించి ఇలా ముఖ్యమంత్రి గారికి అండదండగా, తోడు నీడగా నిలబడవలసినటువంటి బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉన్నది అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఎంపీ గారికి, అలాగే మా అన్న వేలేశం, అలాగే కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కొత్తగా ఎన్నికైన సర్పంచులకి, వార్డు మెంబర్లకి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సర్పంచి, వార్డు మెంబర్లు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండి సర్పంచులు గ్రామాభివృద్ధికి, గ్రామంలో సామాజిక న్యాయం చేస్తూ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి కళలు కన్నా, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా,
గ్రామ స్వరాజ్యం వస్తేనే ఆ గ్రామ స్వరాజ్యం నుంచి ఎవరైతే గ్రామ పరిపాలనలో మంచిగా చేస్తారో అప్పుడే మన తెలంగాణ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే గ్రామ పరిపాలన గ్రామ స్వరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన సర్పంచులకి వార్డు మెంబర్లకి మరొకసారి ధన్యవాదాలు. ఎన్నికలతోటి మనం ప్రజాపాలన అందించడానికి సర్పంచులందరినీ కూడా ఆయన ఒక చెప్పింది ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు రాష్ట్రం నుంచి వచ్చే నిధులే కాకుండా ముఖ్యమంత్రి నిధుల నుంచి డైరెక్ట్ చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీ 10 లక్షలు డైరెక్ట్ ముఖ్యమంత్రి నిధుల నుంచి మీకు ఇస్తామని చెప్పి. ఎందుకంటే మీకు గౌరవంగా ఉండాలని, మీరు గెలిచి మీకు అగౌరవంగా ఉండొద్దని, మీరు మీ హయాంలో మీరేదో ఆ ఊరికి మంచి చేయించాలి మీతో అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడిండు. అంటే మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుద్ధ సుఖేందర్ రెడ్డి గారైనా మా అన్న వేముల వీరేశం అని ఒకరు చెప్పిండు, ఎన్నికలే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే మీరు ప్రతి ఓటర్తో డీల్ చేయాల్సి వస్తుంది రోజు, మంచి చెడు అంతా. కాబట్టి ఈ ఎన్నికలలో డెఫినెట్గా వీరేశం చెప్పిందని నేను ఏకీభవిస్తున్నాను. మన ఎమ్మటి నుండి మనకు వెన్నుపోటు వచ్చిన వారిని మాత్రం క్షమించు. కానీ ఈ ఎన్నికల ప్రజలకు ఏముండదు, ప్రజలు ఈరోజు ఓటేస్తారు, రేపు వేయరు. ఇవాళ వేసినోడు రేపు వేయాలని రూల్ లేదు, ఇవాళ వేయనోడు రేపు వేయొద్దని రూల్ లేదు. అది నాకైనా మీకైనా విలేకరులకైనా ఎవరికైనా. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. ప్లస్ ఎన్నికలు సుఖేందర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిన ఎన్నికలు అంటే ఏంటని, ఎన్నికలు వాళ్ళ టైంలో ఒక వార్డు మెంబర్ నుంచి ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే పరిస్థితులు. ఇవాళ మీలో ఉన్న ఒక వార్డు సభ్యుడు రేపు బుద్ధ సుఖేందర్ రెడ్డి గారి స్థాయికి ఎదగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల గురించి కూడా చెప్పింది. ఇవాళ ఏమున్నాయి పరిస్థితులు, రాజకీయాలు ఎంత కష్టంగా ఉన్నాయి. ఇవాళ నాలాంటి స్థాయి నాయకుడు కూడా మీ మధ్యలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, మీకు సేవ చేయాలి, మీతో తిరగాలి, మీకు సమస్యలు వినాలి, దీనిపై కలెక్టర్లతో మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మీకు ఉత్తరాలు ఇవ్వాలి, మీ ఊరికి మంచి చేయాలన్న తపన నాకు ఉంటుంది. మళ్ళీ రాజకీయాలంటే భయం అవుతుంది ఎన్నికలంటే. ఎందుకంటే దానికి పెట్టాల్సినటువంటి ఖర్చు పరిస్థితి గుర్తుకొస్తుంది. ఎందుకంటే రాజకీయం చేసేటోళ్లకు ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద నాయకులు ఎందుకంటే చేసారు. ఎన్టీ రామారావు కంటే ముందు పివి నరసింహారావు గారు వాళ్ళ సమయంలో ఓన్లీ ప్రజాసేవనే ఉంటుండే. ఈ 2 ఆలోచన ఉండకపోయేది. ఈ 2 ఆలోచన ఎంత దౌర్భాగ్యం ఆలోచన అంటే ప్రతిరోజు మీకు సేవ చేయాలి, మళ్ళీ 4 రూపాయలు ఎన్నికేసుకొని ఉపాయం చేయాలి, లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలలో నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను అనేది ఏంటంటే రాజకీయాలు చాలా కీలకమైనవి. మీరున్న సర్పంచులుగా మీరు ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పరిపాలించి ఈ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలి. చివరి మాట వీరేశన్ ఒకటి చెప్పిండు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, మనం చేస్తుంది చెప్పుకోలేకపోవడమే మనకు ఉన్నటువంటి పెద్ద తప్పిదం. సన్నబియ్యం వాళ్ళు ఎప్పుడు 10 ఏళ్ళ మనం సన్నబియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం, ఇంద్రం ఇల్లులు ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, మహిళలకు 1,000,000 మందికి 1,000,000 చీరలు ఇచ్చినాం. ఇవాళ మనం అన్ని చెప్పుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ వేదిక మీదనైనా మీరు నిన్న ఆయన చెప్తున్నారు, ఒక ఆయన కేటీఆర్ తెలిసి వేతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పెట్టి కూల్ చేస్తున్నారు, హైడ్రా పెట్టి కూలుస్తలేదు. హైడ్రా పెట్టి నాలాల మీద ఇల్లు ఉంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్ మునిగిపోతే కొన్ని నాలాల మీద తీసేస్తుంది. దానివల్ల లక్షల మందికి మంచి జరుగుతుంది. కానీ అది చెప్పుకోలేకపోతున్నాం మనం. వాడు 4 ఇల్లులు కూలిన దగ్గర పోయి వీడియో పెట్టి ఆ 4 ఇల్లులు టీవీలో చూపించి మొత్తం రాష్ట్రానికి ఏం చూపించినట్టే రేవంత్ రెడ్డి పాలనలో పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. కొన్ని 100 మంది కాలనీ వాసులకు కబ్జా అయిన భూముల్ని కవర్ చేస్తుంది ఇవాళ హైదరా. కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇవాళ ఏమంటాడు, మనం కూలి చేసినామంటాడు మేడిగడ్డ బ్యారేజ్ని. వాళ్ళ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు భగవంతుడు ముందే గుర్తుపట్టి 3వ గెలిస్తే వీడు మళ్ళీ ఆగం చేసిపోతాడని భగవంతుడు వాస్తవాన్ని ఆ రోజు ఎన్నికల ముందు అక్టోబర్ నెలలో అది కుంగింది. పేదలే కుంగింది. ఎందుకు కుంగుతారు? పునాదులు బాలేక కుంగింది. వాడి వచ్చి మనమే కూల్ చేసినాం, వాళ్ళ ప్రభుత్వాలకు వెళ్ళి బయటికి పంపించాలని కూల్ చేసినాం అని చెప్తున్నారు ఎవరు కేటీఆర్. ఎగవేతలు ఏం చేసినామండి? ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఉన్న దాంట్లోనే మనం పథకాలు ఇవ్వాలని చూస్తున్నాం. ఇలా మీ బాధ్యత ఒకటే చివరిగా చెప్తున్నాం, మీరు సర్పంచులకు గెలిచి అట్టడుగు పేదవానికి ఇంద్రం మిల్లు వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే
ఎందుకంటే నేను పదే అధికారులకు కూడా గతంలో మనం గెలిచినాం కదా అని మన బామ్మడికి మన తమ్మునికి మన చిచ్చ కొడుకు మన పెద్దయిన కొడుకు ఇల్లు ఇప్పించుకున్నారు అనుకోండి, వచ్చేసారి మీరు గెలవరు. ఏంద్రా అంటే ఆయన అంటాడు, నువ్వు సర్పంచ్ అయి నాకేం చేసినావు ఆయన, నువ్వు సర్పంచ్ అయినా కాబట్టి ఊరు లేని వచ్చినా నాకే ముందు పెట్టంటాడు. కానీ మీరు చేయకండి ఆ పని. మీరు సర్పంచ్ మళ్ళా కావాలంటే మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు మీకు ఎవరికో మీరు పథకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఊరు మిమ్మల్ని క్షమించరు. వచ్చేసారి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అదే ఈసారి గెలిపించడం వల్ల ఈయన గెలిపాలంటే 5 ఏళ్ళు ఏం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడే వీరేంద్రలో చెప్పాడు 2వ తారీఖు వచ్చేటువంటి ఇందిరా మిల్లులు మార్చిలో వస్తున్నాయి. ఈసారి మీ హయా మీ చేతుల మీదుగా మీరు పేదవారికి ఇచ్చే విధంగా మీరు ఒక ప్రణాళిక చేసుకోండి. మేము కూడా మేము వింటుంటాం. ఎందుకంటే మాకు ప్రతి దగ్గర నుంచి ఎవరో ఫోన్ చేస్తుంటారు. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు ఎక్కువ వ్యవహారం తెలియదు. ఎవరో ఫోన్ చేస్తారు, సార్ నేను పేదోని సార్ నాకు ఇల్లే రాలేదు, వానికి ఆల్రెడీ 2 ఇల్లు 3వ ఇల్లు కూడా ఇచ్చారు అంటారు. ఇవన్నీ నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ మీ ద్వారా మీరు చెప్పిందే మేము నమ్ముతాం. మీరు ఎన్నికైనా నా ఎన్నికైనా అదే ప్రజలు వేస్తే గెలుస్తాం. రేపు ఎవరం గెలవం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా రేపు వాళ్ళ ఆశీర్వాదంతో మేమైనా మీరైనా రేపు రానున్న మున్సిపల్ ఎన్నికలైనా జిల్లా పరిషత్ జెడ్పీటీసీ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా గెలిచేది దాంతో. ఇవాళ గెలిచిన వీరేచన్నకు ఉన్నాయి ప్రాబ్లమ్స్, నాకున్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి మెట్టు ఎక్కి పైకి పోయినోడే రాజకీయ నాయకుడు అవుతాడు. సమస్యలు ఉన్నాయి కదా అని సమస్యలన్నీ మీరు ఆగిపోయి మీరు అక్కడనే వాటిని పరిష్కరించే మార్గం ఆలోచిస్తే ఈ వార్డు మెంబర్గానే రాజకీయాలు పనిచేయాల్సి వస్తుంది, సర్పంచ్గానే పనిచేయాల్సి. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో మన పక్కనే ఉన్నటువంటి విలాసరావు దేశ్ముఖ్ గారు కూడా సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి, భజన్ లాల్ గారు హర్యానాలో అయిండు, ఈవెన్ ఇప్పుడున్న ముర్ము గారు కూడా గ్రామ పంచాయతీలు ఎన్నికడ గెలిచినాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాజకీయాలకు తొలిపెట్టే మీరు మీ ఎన్నిక ఎంత కీలకమైన ఎన్నిక అంటే పార్లమెంట్ ఎన్నికలు అంత కీలకమైన ఎన్నికలు కావు, అసెంబ్లీ ఎన్నికలు అంత కీలకమైన ఎన్నికలు కావు. ఎందుకంటే మా ఎన్నికలలో వేవుతో తెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ వేవు ఉంటే మీరు అందరు ఓట్లు వేస్తారు. కానీ సర్పంచ్ వార్డు గెలవాలంటే ఒక్కొక్క మనిషి మీ గురించి ఏమనుకుంటుండో, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్ని చూసి ఓట్లేస్తారు. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీలో ఎక్కుతాడో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కింది స్థాయి ఎన్నికలు చేయలేదు. ఇందాక వీళ్ళందరికీ విరుద్ధంగా నేను ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలే చేసిన కాబట్టి మీరే గొప్పలు. ఎందుకంటే మీరు ఓటర్ని కలిసి ఓటు వేయించుకుంటారు. నగర శాసనసభ్యులు, ప్రజానాయకుడు, నాకంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న తమ్ముడు, ఇంకా నిజం చెప్పుకోవాలి. ఇప్పుడు నాకు 52,000 అయితే తమ్ముడికి 45,000 వచ్చినాయి. అది పొలుపులుగా గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎన్ గారికి, గౌరవనీయులు శమ్మన విప్లవకారుడు, మన తెలియని కథ శమ్మన కథ ఏనాడు 81 తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎంచుకొని మార్గంలో పోయిన శమ్మన. ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న సర్పంచులకు, మన నియోజకవర్గ పెద్దలకు, ముందున్న సర్పంచ్ చెల్లెలకు ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. చెల్లెని చెప్పి మాకు చెప్పిన మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజంగా పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం మొబిలైజేషన్ మీరే. ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సర్పంచ్ అనేది, గ్రామ స్వరాజ్యం అనేది మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచక ముందే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కావాలని ఆనాడే నినాదించారు. గ్రామాలు చల్లగుంటే రాజ్యం చల్లకూడదని ఆనాడే నినాదించారు. అదే క్రమంలో ఇవాళ గ్రామ సర్పంచ్ గెలవాలంటే, సర్పంచ్ కంటే వార్డు మెంబర్ గెలవాలంటే ఎంత కష్టం నాకు అర్థమైంది. డైరెక్ట్ చిన్నగా పొలం కాడ చిన్న గెట్టు కాడ పంచ వచ్చినా కూడా 7 ఏళ్ళ వరకు కట్టి మాత్రం పెట్టుకొని ఇలా దెబ్బతీసేవాడు. లేకపోతే
తోటి కోడలు పని చేసిన కాడ చిన్న సార్లు అంటే అప్పుడు ఆడవాకెళ్ళ పడేదనుకో నీ సంగతి చెప్తారు ఇప్పుడు చూసిందని. తర్వాత తన ఇష్టం వచ్చిన కుక్క ఇది కూడా తెల్లబడింది అనుకో, కుక్క నిలబడుతుంది కదా మామూలు చూసినావా. ఇట్లా రకరకాల ఇబ్బందులతో నరక యాత్ర వార్డు మెంబర్ అయితే ఒక్కడే ఓడుతాడు గెలుస్తున్నాడు, ఒక్కడే ఓడుతాడు. రామరామరావు అయిపోయాయి కదా, అయిపోయాడు. సర్పంచి జర్ర మోతబరి జర్ర లెక్కతో అయితేనేమో జర బయట పడతాడు, లేకపోతే తెలంగాణ పిల్లమోడు వచ్చి కాలుమొక్కుడు కార్యక్రమం చేస్తాడు. కాలుమొక్కడే ఇక పైసలు ఇవ్వాలి, కాలుమొక్కాలే. ఇక నీ దండ పెడతాడు ఇది ఎన్ని దోచే అన్ని ఆయన మాత్రం ఏమిటండి గ్రామ వ్యవస్థ. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాడు మా దగ్గర తండల అన్న ఒక దిక్కు ఆగమాగమైండు. ఆఖరికి మా కేసీఆర్ పేదవాడిని చుట్టుకోరుగా లేరో అని చెప్తా ఉన్నారు. యాడ వేసినట్టు దేశ కాడ వేసిండు ఆయన ఊరకాడు దోచుకుని నాకి అవతల పడారు. పాపకారు కూడా పంచాయతీ వచ్చింది. ఇలా కేటీఆర్ నువ్వు రాజకీయ వ్యవస్థలో పనికిరాని వ్యక్తి ఇక్కడ ఎవరు లేడని కూడా ఈ సందర్భం మనం చెప్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ఏమన్నాడు కాదు, రాజ్యాన్ని శాసించి మీ నియంత్రణతో పాటు తొక్కేసి నేను రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శపథం చేసి నిలబడ్డ నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మీరు వేలాది మంది తెలంగాణ వరవిಗಳ త్యాగపల మీద వాళ్ళ శవాల మీద రాష్ట్రపోయి ఇవాళ రాజ్యాన్ని మీకు అప్పచెప్తే మీరేం చేశారు? 9.5 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని నిట్టలో దోచుకొని ఇవాళ మీరు మన రైతుల ఇళ్ళలో గడిచినట్లు ఉండేయో 6 రూపాయలు గడిచినట్లు ఉండి ఇవాళ పంపకాల కోసం మీరు పంచాయతీ పెట్టుకుంటా ఉన్నాం. నేను కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ శని పంచాయతీ తెలుసు, నీ శని తెలియదు చెప్పు. ఎవరైనా చెల్లెలు ఉంటే ఇవాళ తాగితే ఇంకా మనం ఎన్నిసార్లు తాగుతాం అంటారు. చిన్నగా చెల్లెలు ఉండరు కదా, భర్త తాగి వస్తే ఏదో 2 సార్లు చూస్తాం 3 సార్లు చూస్తాం, రోజు ఇదే పని మన సంసారం ఇట్లా ఉంటారు. ఆ తర్వాత 3వ సారి ఇడకపోతే ఇదేం దగ్గర అని పిల్లలు భార్య అందరూ కూడా గట్టిస్తారు. పోయింది మొత్తం ఢిల్లీ నుంచి దగ్గర దందా మొదలు పెట్టింది. మరి దానికి సంబంధం చెప్పాలి కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, ఎంతమంది నాలుగు వాడుతున్న హరీష్ రావు చెప్పాలి. మొత్తం హరీష్ రావు అంటే నాకు తెప్పుడు అయితే నేను చెప్తున్నా చూడండి, నాకు తెప్పుడు అయితే ముద్దు పెట్టుకుంటే వచ్చినందుకో ఇక వాడు కాబోయినట్టే. ఇక అసంటి గుణంగా వ్యక్తులు అందుకోసమనే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ ఇవాళ మీరు విమర్శించిన నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ తెలంగాణ ప్రజానికం వేలాది మంది ఇవాళ వచ్చే రైళ్ల గడ్డపడి బావుల పడి కాచి మీద పడి పూచి మీద పడి నేలలో పెట్రోల్ పోసుకొని ఆగమాగమై తెలంగాణ అల్లాడిపోతుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇవాళ మీరు ముఖ్యమంత్రి మంత్రులైన దోసుకొచ్చినారు. తెలంగాణ రాష్ట్రంలోని పద్మారావు స్టూడెంట్ రామారావు స్టూడెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సంస్థలు చదువుకున్నారు, అవతల పడదు. తెలంగాణ వచ్చిన ఇండియా నుంచి ఇవాళ ఏదో కథలు చెప్తా ఉన్నారు, రేపు అసెంబ్లీకి వస్తే వీళ్ళ బండారు కూడా బయటపడుతుంది. అందుకోసమనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఉన్నది. ఇవాళ వాళ్ళు ఏ గడిచినా మనకు ఏ గడిచి చెప్పి ఇల్లు కట్టించిన వాళ్ళు అడిచింది ఏం చేస్తారు? మీది బాగా రాదు అదర్ బాగా. అందుకోసమనే నిండే గెలిచిన మీ అందరికీ నకరకాల గడ్డకు వందనం, నకరకాల బిడ్డకు వందనం, శుభాభివందనం, మీ ఎమ్మెల్యేకు వందనం. ఎందుకంటే ఇలా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక బాధ్యత కలిగి ప్రవర్తిస్తేనే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. నా దగ్గర 155 సర్పంచ్ స్థానాలు నికారస్ కాంగ్రెస్ గెలిచింది, రెబల్ కాకుండా 101 సర్పంచ్ గెలిచింది. 101 రెబల్ దాదాపు ఒక 15 మంది వాళ్ళు కూడా కలిసి వచ్చింది. నేనే అవతల పోతే మనమొత్తారు వాళ్ళు వచ్చారు. చంద్రకాడ చేసి సాల్వ్ ఆయన ఈ రాని చెప్పే వాళ్ళు కూడా వచ్చి దాదాపు 115 దాకా అయింది. 115 మంది అయింది. కనుక మా దగ్గర
గౌరవ మా ఎంపీ గారు ఏం కథ చేసి వచ్చింది అటు కథ చేసిండు అన్నాకి ఎట్లా అంటే వాళ్ళ డాక్టర్ ఎంపీ గారు లేకుండా నాతో కూడా డీల్ చేసిండు చాలా గౌరవం మేడం అన్నా నేను ఈ 2 మాసాలు సాయం చేయాలంటే ఎవరెవరు ఉన్నారు అంటే గాడిగా ఉండండి వారు కూడా చెప్పిన వారు బండి గారు ఆ ఎంపీ గారు చెప్పారని నాకు చెప్పినట్టే అటు చేసి ఇద్దరు కలిసి దాన్ని 20 చేసినాం 20 చేసి తర్వాత తండలు ఒక 6 తండలు 20 అయినాయి తర్వాత 7 తండలు తర్వాత ఒక పెద్ద గ్రామం అంటే 2400 ఓట్లు ఉంటాయి ఆ ఊళ్ళో నేను పోయి కూర్చొని దండం పెడితే 20 చేయాలంటే ఆ ఊరు మొత్తం విని ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఊరిలో 2 సార్లు పడుకున్నా వాళ్ళు కూడా గోబెట్టి నేను చెప్పిన అని ఆయన రుణం తీయాలని తీసుకోరాదు అని చెప్పిన వాళ్ళందరూ 2400 ఉన్న గ్రామాన్ని 20 చేసినప్ప వాళ్ళకి సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తాను అందుకోసం ఇక్కడ కూడా 20 ఉంటాయి 20 సార్లు 20 అవి కూడా చాలా గొప్పగా ఇంకోటి ఇవాళ యూట్యూబ్లో కొట్టలేదు వస్తుంటే తీరు ఏం సెల్ల చూసుకుంటూ వచ్చిన 50 లక్షలు ఇస్తాయని చెప్పి 20 రూములు తెచ్చినాడు ఒకటి కథ కాదు తర్వాత రాత్రి చారగొండ నాగర్నూలు జిల్లా చారగొండలో ఒక చెల్లె ఓడిపోతే డెమోక్రసీ కోసం మాట్లాడుతున్న చెల్లె డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఓటర్లు చేయాలని చెడగొట్టింది రాజకీయాలు మీరేం చెప్తున్నారు అందుకోసం ఈ వ్యవస్థను ఖరాబ్ కాకుండా చూడాల్సిన బాధ్యత రేపు సర్పంచుల మీద ఉందని కూడా నేను మనం చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ మన ప్రజా పాలన మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చూడగానే ఇప్పుడు వాళ్ళు అగమాగం ఇప్పుడు మడుగుపిన చేపలు చూసిందా మీరు మడుగుపిన పెట్టుకుంటే నీళ్ళైపోయినా గొడవడాయి ఇప్పుడు వాళ్ళ కథ అట్లా శ్రీరామ సింగ్ అయింది వాళ్ళ భక్తులని కూడా కోలుగా పెట్టయినట్టు అయింది ఇప్పుడు ఈ ఇంకోటి గ్రామం ఉప సర్పంచ్ ఇప్పుడు ఉప సర్పంచ్ గురించి ఊపు ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఉప సర్పంచ్ కోసం తల్లాడ కదా వాళ్ళు కొట్టాడు కదా నేను ఎందుకు కావద్దు ఆయన సర్పంచ్ కంటే ఎక్కువ పడు బాబు సర్పంచ్ ఏమో పంటలు పడి అప్పులు చేసి సప్పులు చేసి వారి కాలు పట్టుకొని ఈయన కాలు పట్టుకొని సర్పంచ్ అయితే ఇది వాడు మెంబర్ కాదు నాకు సర్పంచ్ ఎందుకు ఇవ్వమంటాడు నాకెందుకు బాగోలేదు అంటాడు ఒక కథ కాదు శ్రీరామచంద్ర కనుక సర్పంచ్ ఎన్నికలు చాలా గొప్ప ఎన్నికలు ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది ఆ ఎన్నిక ప్రజాస్వామ్య డెమోక్రసీని కాపాడిన ఎన్నిక కానీ ఎక్కడో కొద్దిగా తప్పుదారి పోతుంది వ్యవస్థ దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రజలు కూడా మనం చెప్తున్నాడు ప్రజలకు రేపు మీకు సర్పంచ్ని అడిగి హక్కున్నప్పుడు నువ్వు ఓటేయాలో హక్కు కూడా నీకున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని మెరగాల్సిన అవసరం ఉందని కూడా మనం చెప్తాం ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయి ఊళ్ళలో పోయినాడు దండం పెట్టుకుని పోయి తిట్టా కూడా వేగంగా మాట్లాడిపోతాం ఏపీ కూడా ఆ కార్లను బిడిగి పెడతారు ఆ ఎమ్మెల్యే చూసుకుంటే తీయాలని ఆయనంతా ఆయన వెళ్ళిపోతారు కానీ సర్పంచ్ ఎన్నిక వార్డు మెంబర్ ఎన్నిక ఎంత భయంకరం అంటే నేను ప్రత్యేకంగా చూసిన మా దగ్గర ఒక తండ ఆ తండంలో 320 ఓట్లు ఉన్నాయి 36 లక్షలు ఖర్చు పెట్టిన ఖర్చులు కూడా గోయిదం నేను చెప్పిన శ్రీకాంత్ చెప్పని చెప్పిన ఉత్తర భయంకరంగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్